హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యాన్సీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ అనేది ఉంటే మేము ఇంకా చాలా బాగుంటాము. అలానే ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడబోతున్నాము. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏంటి డైలీ ఫుడ్ రెసిపీసే పెడుతున్నాను అని అనుకుంటున్నారా? అదేం లేదండి, నేను కంటిన్యూగా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు కమెంట్ చేయండి, మీకు ఫుడ్ రెసిపీస్ కావాలో లేకపోతే వ్లాగ్స్ కావాలో కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలానే మనం లాస్ట్ వీడియోలో గవ్వలు రెసిపీ అయితే అప్లోడ్ చేశానండి. చాలా బాగా వచ్చినాయి. మీరు ఒకసారి ఆ గవ్వల రెసిపీ చూసి ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా మేము ఈ రెసిపీస్ గవ్వలు కానీ బూరెలు అవని ఇవి ఎందుకు చేస్తున్నామంటే పిల్లలది ఉన్నారు కదా, స్నాక్స్ కోసం అని చెప్పి చేసాము, తింటూ ఉంటారు అని. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి బయట ఫుడ్ అంత హెల్దీ కాదు. ఇక అందుకనే బయట ఏమీ కొనకూడదు అని చెప్పి మేము ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా వాడికి ఆకలి వేసినప్పుడల్లా బౌల్లో ఇలా గవ్వలు కానీ బూరెలు కానీ ఇలా వేసి ఇస్తూ ఉంటే తింటూ ఉంటాడనమాట. లేకపోతే వాడు బయట ఫుడ్ అలవాటు అయిపోతుంది, అలానే ఇంట్లో ఫుడ్ అసలు తింటలేదు. ఇంకా అందుకని బయట ఫుడ్ కంప్లీట్గా బంద్ చేసేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. మీరు కూడా వీలైనంత వరకు పిల్లలకి బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అందుకని పిల్లలకి ఈజీగా ఫీవర్స్ లేదా కోల్డ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొంచెం కేర్ అయితే తీసుకోండి. మాకు కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీ అంతా ఫీవర్స్ అనమాట. మెడిసిన్ అనేది యూస్ చేస్తే సరిపోయిద్ది. ఇంకా పిల్లలకి బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. బింగో ప్యాకెట్స్ అవని, బిస్కెట్లు అవని. బిస్కెట్స్ కూడా అన్ని క్రీమ్ బిస్కెట్లు తింటున్నారండి. మా బాబు అంతే చేస్తాడు, నార్మల్ బిస్కెట్స్ అసలు తిండు. బయట ఫుడ్ మానేసేసి ఇలానే వాడికి ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. మా బాబు ఇష్టంగా ఏదైతే తింటాడో వాడికి రోజు కొంచెం వెరైటీగా చేసి పెట్టాలని చెప్పి ఉంటుంది. కానీ నాకున్న సిచ్యువేషన్స్ వల్ల నాకు అది కుదరట్లేదు. వాడు చిన్నగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో 6th month నుంచి నేను వాడికి ఇష్టం వచ్చింది డైలీ వెరైటీగా ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. కానీ ఇంకా ఇప్పుడైతే అది అవ్వట్లేదండి. ఎందుకంటే సెకండ్ బాబు కూడా వచ్చాడు కాబట్టి నాకు మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. సో నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి కొంచెం మెల్లమెల్లగా వాడు ఫుడ్ రెసిపీస్ వాడికి ఇష్టమైనవి డైలీ చేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా కూడా ఫీవర్స్ వచ్చినాయి అని చెప్పే కదా, ఇంకా ఇది వైరల్ ఫీవర్ లాగా మా నుంచి మా బాబుకి కూడా వచ్చిందండి. ఇంకా కాకపోతే నేను వాడికి డైలీ టైంకి మెడిసిన్ అనేది యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బెటరు. వాడైతే మందులు అస్సలు తాగడు, బలవంతంగా తాగించడమే. బలవంతంగా పోసినా కానీ బయటకి ఊసేస్తాడు లేదా వామిటింగ్స్ అనేది చేసేసుకుంటాడు. ఇంకా నాకు మెడిసిన్ తాగించాలి అని అన్నప్పుడల్లా పెద్ద టాస్కే అన్నమాట. అలానే నేను వీడియో స్టార్టింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడుకుందామని చెప్పాను కదా, అది ఏంటంటే ఫస్ట్ మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడూ కూడాను మనం ఒకరితో పోల్చుకోవడం కానీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మనం కూడా చెయ్యాలి వాళ్ళని చూసి అని అయితే అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ అనేది డిఫరెంట్ అండి. మనం ఫస్ట్ ఏదైనా సాధించాలి అని అనుకుంటే దానికి ముందల నమ్మకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా చేసేటప్పుడు దాని మీద నమ్మకం పెట్టి చేస్తే ఆ పని కంపల్సరీగా 100% అయితే ఫినిష్ అవుతుంది. అలా కాకుండా లేదు నేను చేయలేను అని అనుకుంటే ఆ పని అసలు ఎప్పటికీ అవ్వదు. అలానే మనం రోజు మార్నింగ్ లేవగానే ఇలా చేయాలి ఇది చేయాలి అని చెప్పి అనుకుంటాము, కానీ అవి మనం చాలా లైట్గా తీసుకుంటాము. కాదు లేదు నేను ఇది చేయాలి అని అనుకుంటే ఆ రోజు ఫినిష్ చేసేయాలి. ఆ లైఫ్లో కూడా ఇలా చేయాలి, మన లైఫ్ ఇలా ఉండాలి అని అనుకుంటే మనం దానికి ముందర ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవి సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు మన లైఫ్ అనేది బెటర్ ఉంటుంది. మన జీవితంలో చాలాసార్లు మనం పెద్ద పెద్ద టార్గెట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాము.
కానీ నిజానికి ఏం జరుగుతుందంటే అవన్నీ మనం చాలా లైట్ తీసుకుంటాం అన్నమాట. ఉదాహరణకి మనం రోజు మార్నింగ్ లెగవాలి, ఎక్సర్సైజెస్ అవి చేయాలి, బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటాము. కానీ అలా ఏం జరగదు. ఏంటంటే మనం మార్నింగ్ లెగవటమే లేట్గా లెగుస్తాము. కాబట్టి మనకున్న ఈ ప్లాన్స్, డైట్ ప్లాన్ అవని, బాడీ ఫిట్నెస్ అవని, ఎక్సర్సైజెస్ అవని ఇవన్నీ కూడా ఏంటంటే హోల్డ్లో పడిపోతాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్లో మార్పు అయితే కనిపిస్తుంది. ఈ బూరెలు రెసిపీ అనేది నేను ఫస్ట్ నుంచి అయితే వీడియో షూట్ చేయలేదండి. ఈ పాకం దగ్గర నుంచి నేను వీడియో అయితే షూట్ చేశాను. రెసిపీ అనేది వీడియోలో ఉన్నట్టు మనం చేసుకుంటే రెసిపీ అయితే బాగా వస్తుంది. కాకపోతే స్టార్టింగ్ ఏం చేయాలంటే మనం బియ్యము ఒక 1 day ముందల నానబెట్టుకుని మిల్లులో అయితే ఆడించాలి. ఆడించిన పిండిని మనం ఈ పాకంలో పోసుకుని మనం వీడియోలో చూపించినట్టు చేస్తే బూరెల రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఈ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఈ బూరెలు చేసేదైతే మా అక్క అండి. చెప్పాను కదా, మా అక్క వాళ్ళ ఇల్లు కూడా పక్కనే. ఇంకా మా అక్క కూడా వచ్చింది బూరెలు చేయడానికి అని చెప్పి మా అమ్మ మా అక్క అయితే కలిపి చేస్తున్నారు. నేనైతే మా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏమన్నా ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నా, ఏమన్నా పెద్ద పెద్ద వంటలు చేయాలన్నా కానీ మా అక్క వాళ్ళే చూసుకుంటారు. నేను ఇంట్లో చిన్న పిల్లని, ఇంకా అలానే వంటల దగ్గరికి అయితే పెద్దగా రానివ్వరు నన్నైతే. నాలాగా మీరు కూడా ఎంతమంది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మేము నిన్న తీసామన్నమాట. మా అమ్మ బూరెలు నిన్నే వండింది, సాటర్డే అనమాట. సండే రోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎంత బాగా పొంగాయో. నాకైతే బూరెలు మెత్తగా ఉంటే ఇష్టం అండి, కానీ ఇవి గట్టిగా వచ్చినాయి. ఇంకా మ్యాక్సిమం మా ఫ్యామిలీ మొత్తం మెత్తగానే తింటారనమాట. కానీ ఇంకా మా అమ్మ అయితే గట్టిగా చేసింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా అలానే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.